జూబ్లీస్ ఎట్లా స్ట్రాటజీ చేసి ఎట్లా గెలిస్తే బాగుంటుందని చెప్పి మేము సర్వే చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి మంచి క్యాండిడేట్ ని తీసుకొని గెలిపించుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక టెస్ట్ కేసు ఉన్నాయి. సిటీలో కాంగ్రెస్ పార్టీ బలంగా లేదని చెప్పి అందరికీ తెలుసు. దాన్ని ఎట్లా స్ట్రెంగ్ చేయాలని చెప్పి మనము జూబ్లీ స్టార్ట్ చేసినాం. నిజంగా ఇట్ వాజ్ అ వెరీ గ్రాండ్ విక్టరీ అన్నమాట. ఇప్పుడు నవీన్ యాదవ్ మంచి మెజారిటీతో ఎవరు కూడా ఊహించారు. చాలా మంది అన్నారు టైట్ ఉన్నది, చాలా రిపోర్ట్స్ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా టైట్ ఉన్నదని. మేము చేసిన సర్వే ప్రకారం సీఎం కరెక్ట్ గా తెలుసు అందరూ టైట్ ఉన్నది ఓడిపోతున్నప్పుడు కూడా నేను 5% మెజారిటీతో గెలుస్తున్నాం అని చెప్పి 10 days బిఫోర్ నేను వారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత అల్టిమేట్లీ పోల్ మేనేజ్మెంట్ అన్ని కూడా మంచిగా చేసినందువల్ల మెజారిటీ 25,000 12% మనకు మన పర్సెంటేజ్ ఓటింగ్ పెరగడం జరిగింది కాంగ్రెస్ అనేది. కూడా అది అయిపోయింది, అయిపోయింది. కానీ ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేయాలంటే ఈ సమావేశంలో ఒక యంగ్స్టర్ నవీన్ యాదవ్ ఇస్ యంగ్స్టర్, ఆయనకు మంచి ఆపర్చునిటీ ఉంది. నేను కూడా ముఖ్యమంత్రి గారికి, మన టిపిసిసి ప్రెసిడెంట్ గారికి, మీనాక్షి నటరాజన్ గారికి ఇదే చెప్పినారు. ఈ సిటీలో హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీలో కాంగ్రెస్ పార్టీ గెలవాలనుకుంటే ఇక్కడ యాదవులను, మునూరు కాపులను వీళ్ళను, ఎందుకంటే మెజారిటీ పాపులేషన్ సిటీలో యాదవ్ మునూరు కాపు, ఈ కమ్యూనిటీని స్ట్రాంగ్ చేసే అవసరం ఉన్నది. మనం స్ట్రాంగ్ ప్రెస్ లో మాట్లాడి స్ట్రాంగ్ కావాలి అని చెప్తే కాదు. ఇంతకుముందు అశోక్ గౌడ్ గారు చెప్పినట్టు, అశోక్ గౌడ్ గారు ఇప్పుడే ఇంతకుముందు అశోక్ గౌడ్ గారు చెప్పినట్టు గవర్నమెంట్ తరఫు నుంచి, పార్టీ తరఫు నుంచి మన బీసీస్ కి ఎట్లా ఎక్కువ పోస్ట్ అవకాశాలు కల్పించాలి. ఆ అవకాశాలు కల్పించినప్పుడే మనము ఆప్షన్ చేయొచ్చు. ఇప్పుడు నవీన్ ఒక షైనింగ్ ఎగ్జాంపుల్ అన్నమాట. మంచి వ్యక్తి, మంచిగా ప్రజలలో ఉంటాడు, ప్రజలలో కలుస్తాడు అందరితోని, సౌమ్యుడు, ఎక్కడ కూడా అహంకారం లేకుండా ఒక మంచి ప్రెజెంటేషన్ స్కిల్స్ తో ఆయన ఉన్నాడు. సో ఇలాంటి వాళ్ళను మనము ఎంకరేజ్ చేసే అవసరం, కమ్యూనిటీ వైజ్ ఆల్సో ఎంకరేజ్ చేయాలి. సిటీలో ఇంకెక్కువ వారిని యూటిలైజ్ చేసుకోవాలి. సో నేను మీ అందరికీ ఇదే చెప్తున్నాను. మొన్న పంచాయత్ ఎలక్షన్ లో కూడా చాలా మటుకు మన బీసీ క్యాండిడేట్స్ మా ఏరియాలో ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. మంచి ఇక ఎలక్షన్ మంచిగా గెలిచిండు. సో స్ట్రెంగ్త్ ఎప్పుడు చేయగలుగుతామంటే మనము ఆర్థికంగా కూడా మంచిగా ఉండాలి. సో మీరందరూ అడ్వకేట్స్ మంచిగా కేసెస్ కొట్టాలని, మంచిగా ఒక పేరు మంచిగా సంపాదిస్తే ఆటోమేటికల్లీ కేసెస్ మన దగ్గరకు వస్తుంది. ఎందుకంటే లీగల్ పాయింట్ మనం స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు మనం ఇది అచీవ్ చేయొచ్చు. సో మీరు ఈ కార్యక్రమం పెట్టినందుకు ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను మొదలే వెళ్ళిపోతున్నా, ఎందుకంటే నాకు 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంకా నేను 11 o'clock అంటే 11 o'clock షెడ్యూల్ చేసుకున్నా. మీ అందరు తెలిసిన టైమింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉండేది. కానీ నేను 3 ప్రోగ్రామ్స్ అటెండ్ చేసి ఇక్కడ కూడా ఆయన 12:30కి రమ్మంటే మన 12:30కి కరెక్ట్ గా రావడం జరిగింది. సో మీకు మళ్ళొకసారి మీ అసోసియేషన్ కి, మీ సంస్థకి అభినందనలు చెప్తూ, ఎందుకంటే మంచి కార్యక్రమం తీసుకున్నారు, సెలిబ్రేట్ చేయాలి. ఎందుకంటే అప్పుడే మనందరికీ కూడా ఒక ఉత్సాహం వస్తుంది, మన కమ్యూనిటీని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన వస్తుంది. సో అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం చేసినందుకు ఫ్యూచర్ లో కూడా మన క్యాండిడేట్స్ ఉన్న చోట అందరూ కూడా కలిసి పని చేస్తే బాగుంటుందని చెప్పి కోరుతూ, మరొకసారి మంచి ఆపర్చునిటీ ఉంది. సో లాంగ్ ఫ్యూచర్ అందరూ ఫోన్లు చేస్తే ఫోన్లు ఎక్కువ అందరికి పొలిటీషియన్ కి ఎప్పుడు కూడా పని చేయకపోతే ఏం కాదు, కానీ ఫోన్ లేకపోతే
చాలా బ్యాడ్ రిమార్క్స్ వస్తాయి. సో ఎట్లా తీసి అడ్జస్ట్ చేసుకునే టైం నా గురించి చాలా irritating questions కూడా ఉంటాయి. కానీ మనకు ఓపిక, మన కాన్ఫిడెన్స్, మనకు సో ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ. సో ఆల్ ద వెరీ బెస్ట్. కానీ మీకు మంచిగా చూసుకో, ఇబ్బంది పెట్టారు అంటే మా నాన్నగారు కూడా చాలా తీసుకునేవారు. ఎప్పుడు కూడా చేస్తూ అదే చెప్తున్నా. మా నాయన కూడా నాతో చాలా స్ట్రిక్ట్ ఉండే. ఎక్కువ స్ట్రిక్ట్ ఉండే కదా. Congratulations, all the best. Subscribe us and press the bell icon for more interesting updates.